జర్ర ఎండలకెళ్ళి ఇంట్లోకి రాగానే కథం ఇక ఎవ్వరు చూడు లట్టుకున్న ఫ్రిడ్జ్ డోర్ దియ్యా సట్ట సట్ట బాటిల నీళ్ళు తాగా. అప్పటి మందం గొంతు చల్లబడుతుందేమో గాని ఆ ఫ్రిడ్జ్ల నీళ్ళు మన పెయ్యికి అస్సలు మంచిది కాదట. ఆగో ఏంది పిల్ల నువ్వు కూల్ డ్రింకులు వద్దంటావు, ఐస్ క్రీమ్లు వద్దంటావు, ఆఖరికి ఫ్రిడ్జ్ల నీళ్ళు కూడా తాగకంటావు, మళ్ళీ ఏం తాగాలే అంటారా? అయితే చూడు చూపిస్తా. ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఎవ్వరు చూడు బాటిల్ నింపి అందులో పెడుతుర్రు. జర్ర చల్లబడ్డాయి అంటే కథం ఇక బయటికి పోయి రాగానే గవ్వే తాగుతుర్రు. కానీ వెనకటోళ్ళు మట్టి కుండల నీళ్ళే తాగేటోళ్ళు. ఈ ఫ్రిడ్జ్ల నీళ్లు తాగితే అప్పుడు మందం పెయ్యి చల్లబడుతుందేమో గాని పానం చాలా ఖరాబ్ అవుతుంది, సర్ది అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అదే కుండల నీళ్లు తాగితే సర్ది అంచుకు కూడా రాదు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, పెయ్యి వేడి తక్కువైతుంది, ఎసిడిటీ రాదు. కుండ నీళ్ళల్లా మన పెయ్యికి కావాల్సిన మినరల్స్ అన్ని ఉంటాయి. వెనకటోళ్ళు మట్టి కుండలనే తాగేటోళ్ళు, అవిట్లనే వంట చేసుకొని తినేటోళ్ళు, అందుకే గట్టిగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఎంత వీలైతే అంత ఈ ఎండలు వచ్చేదాకా వేలకు వేలు పెట్టి కొనే ఆ ఫ్రిడ్జ్ల కంటే 200 పెట్టిరంటే మంచి కుండ వస్తుంది. అంగట్లకు పోయి కొనుక్కొచ్చుకొని వాడుర్రి. ఒకప్పుడు అంటే కుండలు ఊర్ల పొంట దొరుకుతుండే గాని ఇప్పుడు అట్లా లేదు. ఏడంటే ఆడ అమ్ముతూనే ఉన్నారు. మట్టి బాటిళ్లు, కుండలు, మగ్గులు, కప్పులు ఇట్లా తీరుగా చేసి అమ్ముతురు మట్టితోని. జర పానం మీద ఓ నజర్ పెట్టుర్రి. ఇప్పుడున్న వాతావరణానికి ఇసొంటి వాటిస్తేనే పానానికి మంచిది అని కుద్దు డాక్టర్లే చెప్తురుగా. గడ్డి గంగల పోతేంది, వడ్లు వాగుల పోతేంది అన్నట్టే ఉన్నది అంటున్నారు వీళ్ళ సయ్యాటలు పరాశకాలు చూసినోళ్ళు. మరి లేకపోతేంది, ఓ దిక్కు హెచ్సియు భూముల కోసం కొట్లాటలు జరుగుతుంటే మంత్రులు ముఖ్యమంత్రి కలిసి ఈకలు పకపకలు ఏంది అని అంటున్నారు. పట్నం నడివి ఇట్లా 400 ఎకరాల అడవి ఉండు చిన్న ముచ్చట. ఆ చెట్లు లేకుంటే రేపు హైదరాబాద్ పట్నం మరో ఢిల్లీ కాదా? గాలిని కొనుక్కొని పీల్చుకోవాల్సిన పరిస్థితి రాదా? పట్నంలో ఉన్న భూమి అంటే బిజినెస్లు, రియల్ ఎస్టేట్ లేనా? పర్యావరణం, పచ్చదనం అనే ఆలోచన చేయొద్దా? మీ పేరు కోసం, మీ కమిషన్ల కోసం ఆక్సిజన్ ఇచ్చే అడవిని ఆగం చేస్తారా? ఎన్ని వేల కోయిలల గొంతులు మూగబోతాయో, ఎన్ని వందల నెమరి నాట్యాలు ఆగిపోతాయో, ఎన్ని జింకల చెంగులు లేకుండా అయితాయో అనే సమీక్ష చెయ్యరా? అది చేయకుండా ఎవరు ఎన్ని పోరాటాలు చేసినా, ఎవరెన్ని కోర్టులకు పోయినా మేము అనుకున్నదే చేస్తామన్నట్టు జోకులు వేసుకొని ఇట్లా నవ్వుతే ఏమన్నట్టు? భవిష్యత్ తరాల కోసం ఆలోచన చేయకుంటే ఎట్లన్నట్టు? ఈ భూమి మీద ఏ జీవరాశిని లేకుండా చేసి మనిషి ఒక్కడే బతకలేడు అనే శాస్త్రాలు చెప్తున్న ముచ్చట మీ చెవుకి ఎందుకు ఎక్కుతలేదు? ఆ ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్లో సమీక్షలు చేసి ఇట్లా నవ్వేతానికి మీకు మనసు ఎట్లా వచ్చింది? రాష్ట్రంలో ఇంత పెద్ద అడవిని ధ్వంసం చేసుకుంటా ఈ నవ్వులాటలు ఏంది, జోకులేంది, పగలబడి నవ్వుడేంది? చిన్న చిన్న లేడి కూనలు ఏడుపులకు వీళ్ళకు నవ్వెట్లొస్తున్నదని అంటున్నారు ఈ వీడియో చూసిన జనాలు.